హాయ్, వెల్కమ్ టు హ్యాపీ కాస్ట్యూమ్స్. టుడే నేను ఫ్రీడమ్ ఫైటర్స్వి చూపిస్తున్నాను ఫర్ ఆగస్ట్ 15 అండ్ రిపబ్లిక్ డే. ఈ 2 డేస్కి ఫ్రీడమ్ ఫైటర్స్ బాగా తీసుకుంటారు, సో దానికోసం అవి రియల్గా ఎలా ఉంటాయని చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చి అబ్దుల్ కలాము. దీనికి పైన విగ్గు ఇలా వస్తుంది, ఇలా తలకు పెట్టుకోవచ్చు, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ప్యాంట్ షర్ట్, అంటే షర్ట్ లాగా రాదు, కుర్తా పై అదే ఏమంటారు కోట్ లాగా వస్తుంది. ఇది ప్యాంట్ వచ్చేసి నేను ఫోటో పెడతాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇదొక మోడల్ అబ్దుల్ కలాం డ్రెస్కి. అండ్ వన్ అబ్దుల్ కలాం కింద వైట్ ప్యాంట్ వస్తుంది, ఇది షర్ట్ అనమాట. ఇవి రెండు కూడా ఫొటోస్ పెడతాను. విగ్ అయితే కామన్గా ఉంటుంది, డ్రెస్సెస్ అయితే ఇలా ఉంటాయి. ఇది వచ్చి అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీ. లోపల షర్ట్ వస్తుంది, పైన ఇలా కోట్ వస్తుంది. ఇది నరేంద్ర మోడీ మోడల్. ఇది కూడా నేను ఫోటో పెడతాను క్లియర్గా. ఇలా వస్తుంది, పైన కోట్ ఖద్దర్ కోట్ లాగా వస్తుంది, కింద వచ్చేసి షర్ట్ ఉంటుంది లోపల. మీకు కావాలంటే ఓన్లీ ఇలా కోట్ కూడా తీసుకోవచ్చు. ఇది మోడీ. అంబేద్కర్, ఇలా బ్లూ కోట్ వస్తుంది, దీని మీద అంబేద్కర్ అని కూడా రాసి ఉంటుంది. ఇది వచ్చేసి అంబేద్కర్. దీనికి ప్యాంట్, ఇంకా దీంతో ఏమొస్తాయంటే ప్యాంట్, షర్ట్ అండ్ ఒక బుక్ మీద అనమాట అంబేద్కర్కి. ప్యాంట్, షర్ట్ అండ్ స్పెట్స్. ఇవి ప్లాస్టిక్వే, సో ఏం పగలవు. ఇది వచ్చి అంబేద్కర్ డ్రెస్. ఇంకా చిల్డ్రన్స్ డే కూడా తీసుకుంటారు మా దగ్గర, సో నెహ్రూ డ్రెస్. ఇది కింద ప్యాంట్, అన్నిటికి ఇదే ప్యాంట్ వస్తుంది. అబ్దుల్ కలాం ప్యాంట్, నరేంద్ర మోడీకి సేమ్ ప్యాంట్ వస్తుంది. అండ్ ఇది షర్ట్, దీని మీద నెహ్రూ అని కూడా ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా ఇస్తాము, మీరు కావాలంటే ఒరిజినల్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఈ రెండింటితో పాటు క్యాప్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి క్యాప్ అనమాట హెడ్కి. ఇది చిన్నపిల్లల క్యాప్. అలా కాకుండా మీ దగ్గర వైట్ జుబ్బా ఉంది, ఐ మీన్ ఇలాంటి డ్రెస్ ఉంది అనుకుంటే కనుక ఇది పెద్ద క్యాప్, ఇది హెడ్కి. ఇది కూడా నేను ఫోటో పెడతాను, ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీరు కావాలంటే ఈ క్యాప్ ఒకటే కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాటికి. ఇది వచ్చేసి గాంధీజీ. ఇలా ధోతి వస్తుంది అనమాట, ధోతి. గాంధీ గారు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? బాల్డ్ హెడ్ కదా, గాంధీ తాతది. ఇది హెడ్కి ఇలా పెడతారనమాట, ఎలాస్టిక్. ఇది మొత్తం హెడ్కి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది గాంధీ ధోతి, హెడ్కి ఇలా వస్తుంది. అండ్ స్పెట్స్ కూడా వస్తాయి, అండ్ ఒక స్టిక్ కూడా ఇస్తాం. ఇది పైన వేసుకోవడానికి గాంధీకి. భగత్ సింగ్, దీనికి వచ్చేసి మేము స్టిక్కర్స్ సేల్ చేస్తాము, విడిగా రెంట్కి ఏమి ఉండదు. ఇది స్టిక్కర్లా ఉంటుంది, జస్ట్ తీసి పెట్టుకోవడం అంతే. అండ్ ఇది ఒక క్యాప్ అనమాట. దీనికి డ్రెస్ మీ దగ్గర వైట్ షర్ట్ ఉంటే వేసేసి జస్ట్ ఈ క్యాప్ పెట్టేసి ఇది పెడితే సరిపోతుంది, రెండు సేల్కే ఉంటాయి. సో దిస్ ఈజ్ భగత్ సింగ్. కొంచెం బాబు షర్ట్ లేకపోయినా పర్లేదు, సిగ్గుపడ్డు అలా అనుకుంటే అల్లూరి సీతారామరాజు. ఇది కూడా ఎక్కువగా తీసుకుంటారు మా దగ్గర. సో దిస్ ఈజ్ అల్లూరి సీతారామరాజు. దీనికి ఏమేమి వస్తాయి అంటే చాలా ఐటమ్స్ వస్తాయి. దీనికి వచ్చి ఫస్ట్ ధోతి, ఇది వచ్చేసి పైన ఇలా వేసుకునేది, క్రాస్గా ఇలా వేసుకుంటారు. ఓకే, ఇంకా ఏమొస్తాయంటే ఇలా బాణం వస్తుంది. అల్లూరి సీతారామరాజు అంటే ఫస్ట్ బాణమే కదా గుర్తొస్తుంది మనకి. ఈ బాణం వస్తుంది. ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. దీనికి చిన్న క్లిప్ ఉంటుంది, హోల్ లేకపోయినా పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్, గార్లాండ్ మెడలోకి, చేతులకి. ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు. ఓకే, ధోతి, కండువ అండ్ రుద్రాక్షమాల అండ్ బాణం అన్నీ కలిపి అల్లూరి సీతారామరాజుకి ఇస్తామన్నమాట. నెక్స్ట్ అందరికీ ఫేవరెట్, ఇంకా దానికి తిరుగులేదు, ఇవే మాకు ఎక్కువ ఎంక్వైరీస్ వస్తాయి. అదేంటంటే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. ఇది వచ్చేసి ఫస్ట్ ప్యాంట్, ఇలా ఉంటుంది ప్యాంటు. దాని తర్వాత ఇది షర్ట్.
ఇది షర్ట్. దీనికి ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని రాసి ఉంటుంది లేబుల్. కొన్నిట్లకి రాసి ఉంటుంది, కొన్నిట్లకి మాకు స్టాక్ రావడమే రాసి ఉండదు, బట్ డ్రెస్ అయితే అదే ఉంటుంది. దీనికి వచ్చేసి ప్యాంట్, షర్ట్ సుభాష్ చంద్రబోస్ అండ్ ఒక విజిల్ ఉంటుంది, సైడ్కి పెట్టాలి, అండ్ ఒక గన్. ఇవన్నీ వస్తాయి సుభాష్ చంద్రబోస్కి. ఒక లాఠీ వస్తుంది. సో దిస్ ఇస్ సుభాష్ చంద్రబోస్. స్పెట్స్ కూడా వస్తాయి, నేను ఆల్రెడీ స్పెట్స్ చూపించాను. ఇవన్నీ కలిపి సుభాష్ చంద్రబోస్ అనమాట. సో ఇది మెయిన్. బట్ దీంట్లో మా దగ్గర 3 టైప్స్ ఉంటాయి. ఇవి చిన్న పిల్లలకి 3 ఇయర్స్ పిల్లలకి సేమ్ ఇవే, అంటే ఇవన్నీ వస్తాయి. బాణము గన్ను, విజిల్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ఒక 5 ఇయర్స్ వాళ్ళకి ఇలా వస్తుంది. సేమ్ షర్ట్, అంటే వీళ్ళకి బెలూన్ కటింగ్ రాదనమాట. షర్ట్ వస్తుంది, ప్యాంట్ వస్తుంది. ప్యాంట్ నార్మల్గా ఉంటుంది. ఇది సుభాష్ చంద్రబోస్. ఇది 5 to 6. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళకైతే ఈ కలర్ రాదు. ఓకే, వాళ్ళకి వచ్చి ఇలా ఉంటుంది సుభాష్ చంద్రబోస్. ఆ సైజులో పెద్ద సైజు రాదనమాట, ఐ మీన్ ఆ కలర్లో పెద్ద సైజు రాదు. ఇది సుభాష్ చంద్రబోస్. దీనికి కూడా ప్యాంటు, షర్ట్ ఇలా వస్తుంది సుభాష్ చంద్రబోస్. నేను అన్ని ఫొటోస్ కూడా పెడతాను. క్యాప్ అండ్ సేమ్ విజిల్, గన్ను. ఇవి సుభాష్ చంద్రబోస్లో 3 టైప్స్. ఎస్కి సుభాష్ చంద్రబోస్ అలా కూడా గర్ల్స్లో కూడా టాప్ మోస్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి. దీనికి ఈ నైఫ్ వస్తుంది. దీనికి ఒక ప్లేట్ లాగా ఉంటుంది కదా, షీల్డ్ అంటారు దీన్ని. ఇది ఇలా వస్తుంది, వెనకాల ఇలా పట్టుకోవచ్చు అనమాట. ఇది ఝాన్సీ లక్ష్మీబాయికి డ్రెస్కి ఇస్తాము. డ్రెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇది 6 ఇయర్స్ పాప డ్రెస్. దీంట్లో కలర్స్ ఉంటాయి. ఇది బ్లౌజు, వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. కొంచెం టైట్ అయితే ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకోవడమే. పిన్స్ అయినా లేకపోతే చిన్న స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి. ఇది ఇలా ఉంటుంది, ధోతీ టైప్లో. కింద డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, జస్ట్ లైక్ ప్యాంట్ లాగా. దీన్ని జస్ట్ ఇలా పైకి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది కట్టుకోవడానికి. నేను కట్టిన ఫోటో పెడతాను. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి. ఏముండదు, జస్ట్ ప్యాంట్ లాగా వేసుకోవడం, ఇది పైన వేసుకోవడం. పిల్లలకు క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, జారిపోదు కూడా క్లాత్. ఇది కానీ ఝాన్సీ లక్ష్మి ధోతి మోడల్లోనే ఉంటుంది. ఇంకా గర్ల్స్కి ఎక్స్ట్రా వచ్చేవి ఏంటంటే, ఝాన్సీ లక్ష్మీబాయి టాప్ అయిపోతుంది, ఇంకా అవి కాదు అనుకుంటే ఇది ఇస్తాము, దుర్గాబాయి వేస్తాము. ఇది ఏంటంటే నార్మల్ శారీ లాగా వస్తుంది. ఇలా పైన కట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఫోటో పెడతాను. ఇదంతా ప్లెయిన్, ఇది జస్ట్ పళ్ళు లాగా ఉంటుంది చివర. దీన్ని కాకపోతే కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలి, అది నేను ఫోటో పెడతాను. సేమ్ బ్లౌజ్ కూడా వైట్ కలర్ వస్తుంది. ఓకే, సేమ్ అదే టైప్లో అదే ఇప్పుడు చూపించాను కదా, ఆ టైప్లోనే ఇది భారతమాత శారీ. ఇది ఎలా వస్తుందంటే, నేను ఫోటో పెడతాను, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి బ్లౌజు. దీనికి బోర్డర్స్ వచ్చేసి వైట్, ఫ్లాగ్ కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఇది భారతమాత. ఫోటో పెడితే క్లియర్గా అర్థమవుతుంది. అది స్టిచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, అది కూడా రెడీమేడ్ శారీనే. వచ్చి ఇందిరాగాంధీ. ఇది ఎలా అంటే, బ్లౌజ్ ఉంటుంది ఫస్ట్. ఇది కూడా అంటే పాతకాలం బ్లౌజ్ లాగానే ఉంటుంది అనమాట, షర్ట్ లాగా. ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు. దీని మీద శారీ ఇలా పైనుంచి ఇలా ఉంటుంది. జస్ట్ ఇది ఇలా కట్టేసి ఇలా మామూలుగా శారీ ఎలా కట్టుకుంటారో అట్లనే. ఇది ఇందిరాగాంధీ. దీనికి ఎక్స్ట్రా వచ్చి ఏముంటుందంటే, ఇందిరాగాంధీ కొంచెం హెయిర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో ఆవిడది విగ్ కూడా ఉంటుంది అనమాట. మీ పిల్లలకి షార్ట్ హెయిరే ఉంటే అదే ఇచ్చేయచ్చు, అదే ఉంచేయచ్చు, పర్లేదు. షార్ట్ హెయిర్ కాదు, కొంచెం రియలిస్టిక్గా ఉండాలనుకుంటే ఇలా విగ్ అనమాట. ఇది ఇందిరాగాంధీ విగ్. ఇవి గర్ల్స్ డ్రెస్సెస్. ఇంకా కలర్స్ ఉంటాయి, పింక్, పర్పుల్, గ్రీన్, అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి 20 సైజ్ నుంచి 34 సైజ్ వరకు ఉంటాయి. మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే 3 ఇయర్స్ కిడ్స్ నుంచి మా దగ్గర 12 ఇయర్స్ కిడ్స్ వరకు ఉంటాయి. ఇది ఝాన్సీ లక్ష్మి.
దుబాయ్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇందాక ఆరెంజ్ చూపించాను కదా, ఇది పింక్, ఇది బ్లూ, ఇంకొకటి ఈ గ్రీన్ వస్తుంది. సో ఇవి డ్రెస్సెస్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇది మదర్ తెరిసా శారీ. ఇది కూడా రెడీమేడ్ శారీ లాగానే వస్తుంది. బట్ ఏంటంటే పైన ఇలా మదర్ తెరిసా కట్టుకుంటారు కదా, ఒక క్లాత్ వస్తుంది అనమాట. ఇది ఇలా తలకు కట్టుకుంటారు. రావట్లేదు. ఇది కూడా ఫోటో పెడతాను. ఓకే, ఇది వచ్చి మదర్ తెరిసా శారీ. సో దీస్ ఆర్ ద కాస్ట్యూమ్స్ ఫర్ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. మీరు రియల్గా ఎలా ఉంటాయి అంటే వీడియో చూస్తే మీకు సరిపోతుంది. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఈ వీడియో పంపించండి. సో మీకు ఇంకేమైనా ఐడియా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను తెప్పిస్తాను. ఇవన్నీ రెంట్కే ఉన్నాయి అవైలబుల్. ఓన్లీ భగత్ సింగ్ క్యాప్, భగత్ సింగ్ మీసాలు ఆ రెండు సేల్కుంటాయి. నెహ్రూ క్యాప్ కూడా సేల్కుంటుంది. మిగతా ఏదైనా సరే సేల్కి కావాలంటే మమ్మల్ని 1 వీక్ ముందర చెప్తే మీకు సేల్కి తెప్పించి పెడతాము. సో దిస్ ఈజ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫర్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు గాంధీ డ్రెస్, సుభాష్ చంద్రబోస్ డ్రెస్ చూపించాను కదా, దాని మీదకి స్పెట్స్ కూడా వస్తాయి. అండ్